హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ తెలంగాణమ్మ. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? నేనైతే మంచిగానే ఉన్నా. ఇక ముందుగా అయితే అందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు. ఇక పండగ ఎట్లా జరుపుకున్నారు అనేది కామెంట్ చేయండి. ఏమేమి చేసుకున్నారు పిండి వంటలు అనేది కూడా కామెంట్ చేయండి. ఇక మేమేమేం చేసినాం అనేది ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా మా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక పండగ రోజు కూడా మా ఆయన డ్యూటీకి పోయిండనమాట. నాకైతే మస్తు బీపీ లేచింది. ఇక కానీ ఏం చేస్తాం, పండగ ఉందని ఇంటికాడ ఉండలేడు, డ్యూటీ ఉందని అటు అన్నట్టు అయిపోయింది మా ఆయనది. ఇక మింగలేక కక్కలేక పోయిండనమాట డ్యూటీకి. అయితే మస్తు కోపం వచ్చింది పండగ రోజు కూడా. ఇక పోనీలే అన్నట్టు నేను కూడా ఏం చేయలే. కానీ ఇటు మా ఆయన ఇంటి దగ్గర లేక, మేము మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళలేక మస్తు బాధ అనిపించింది. ఎందుకంటే మేము ప్రతి ఉగాదికి ఊర్లో వెళ్ళి అందరం ఒకటే దగ్గర ఉండి పండగ చేసుకొని వస్తామన్నమాట. మా అక్క వాళ్ళు, బావ, ఇంకా పెద్దనాన్న వాళ్ళు, చిన్నాన్న వాళ్ళు అందరు ఒకటే దగ్గర కలిసి మా ఇంటి దేవుడైన ఆంజనేయ స్వామికి మంచిగా పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని వస్తామన్నమాట. ఈసారి మేము పోలే. ఇక మా పెద్దోడికి కూడా ఎగ్జామ్ ఉంది రేపు. ఈరోజు పండగ అంటే రేపే ఉంది. ఇక అందుకనే పోలేదన్నమాట. పోనీ సరే ఇంట్లోనే చేసుకుందామంటే మా ఆయననే డ్యూటీకి వెళ్ళిపోయాడు. ఇక మస్తు కోపం వచ్చింది. ఇక అయినా కూడా ఇక పండగ రోజు కోపం పడొద్దని ఇక సింపుల్గా ఇంట్లోనే అట్లా పూజ చేసుకొని గుడికి పోయేసి వచ్చినాం అనమాట. ఇక ఏమేమి చేసినాం అనేది వీడియోని లాస్ట్ వరకు చూడండి, సరేనా? చలో చూపిస్తా ఇప్పుడు. ఇక దర్వాజాకైతే ఇట్లా పువ్వులన్నీ కుట్టేసి అల్లేసి పెట్టేసినాం అనమాట. ఇక పూజ అయితే చేసేసుకున్నా. పూజ చేసేటప్పుడు వీడియో తీయమంటే మా పెద్దోనికి పాపం తీయడానికి రాలేదు. సర్లే డాడీ వదిలే అని చెప్పిన. ఇక పూజ అయిపోయాక నేనే చిన్నగా తీసిన అనమాట. ఇక మా గూళ్ళో కొంచెం దేవుని ఫోటోలు ఎక్కువైపోయినాయి, పట్టట్లేదు. అందుకే కొంచెం ఒకదాని అనుక ఒకటి ఉంది, ఏమనుకోకండి. ఇక ఇందాక చెప్పిన కదా మా ఇంటి కులదైవం అని, ఈ దేవుడే అన్నమాట ఆంజనేయ స్వామి. చాలా మహిమగల దేవుడు. నేనైతే మస్తు నమ్ముతా. నాకైతే ఈ దేవుడిని ఎప్పుడు నమ్ముకొని మొక్కుకున్నా అంత మంచి జరుగుతుంది. అట్లా అనమాట. ఇంకా అందుకే దేవునికి సపరేట్గా పీట వేసి అట్లా పూజ చేసిన. ఇక అక్కడికి పోలేదు కదా, ఇక్కడన్నా చేద్దాం అన్నట్టు ఇక ప్రసాదంగా అయితే పూలలు చేసిన. ఇవి ఇక ప్రతి ఉగాదికి ఇవి బాగా స్పెషల్ కదా, అందుకనే ఇక కొంచెం లేట్ అయినా పిల్లల కోసం చేయాలన్నట్టు అట్లా ప్రసాదం కూడా పెట్టచ్చు అన్నట్టు చేసిన అనమాట. మస్తు వచ్చినాయి. ఇక తర్వాత మామిడి ఇదేంది పచ్చడి కూడా చేసిన అనమాట, ఉగాది పచ్చడి. ఇక తర్వాత దేవుళ్ళకి పెట్టేసి మొక్కి ఇక మేము కూడా ఫుల్గా తిన్నామన్నమాట. అయితే తినేటప్పుడన్నా వీడియో తీద్దామంటే కరెంటు పోయింది. ఇక చెమటలు గారిపోతున్నాయి, తీస్తే బాగుంటుంది అన్నట్టు తీయలేదు. ఇంతే వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మళ్ళొక వీడియోతో కలుస్తా. బాయ్, మరి ఉంటా.